ఆంధ్ర అంటూ జగన్ చేస్తున్న హడావిడి చూసి జనం నవ్వుకుంటున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రధాన సమస్యలను పట్టించుకొని జగన్ రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయించుకున్న నీరో చక్రవర్తి లాగా ప్రవర్తిస్తున్నాడని అంటున్నారు. ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పిన జగన్ ఆఖరికి జనవరికి ఆడుదాం ఆంధ్ర అంటున్నాడు. తిరుగుబాటుకు భయపడి గ్రీక్ రోమ్ చక్రవర్తులు స్టేడియంలు నిర్మించి థియేటర్లు కట్టించి ప్రజలని యువతని వాళ్ళ అసలైన సమస్య నుండి డైవర్ట్ చేసేవాళ్లు. నేడు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నది ఇదే. ఆటలు క్రీడాకారులపై 5 ఏళ్లుగా మీ చిత్తశుద్ధి ఏమైంది అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నో స్టేడియంలు మెయింటైన్ చేయలేక పిచ్చి మొక్కలు మొలుచున్నాయి. నాడు నేడు అంటూ స్కూళ్లను బాగు చేస్తారని చెప్పి చేతులెత్తేసిన జగన్ స్టేడియంలను కూడా ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రస్తుతం రాష్ట్రం అంతా నిరుద్యోగం తాండవిస్తోంది. నిరుద్యోగంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 గా ఉంది. చదువుకునే వారు ఎక్కువైతే నిరుద్యోగులు పెరగరా అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఉద్యోగాలు లేక యువత గంజాయి డ్రగ్స్ కి బానిసలుగా మారుతున్నారు. ఆటలు సరే, నీ హామీల సంగతి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. 2.3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడ? ప్రతి ఏటా డిఎస్సి ఎక్కడ? 6,500 పోలీస్ ఉద్యోగాలు ఎక్కడ? ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఎక్కడ? రాష్ట్రానికి పెట్టుబడులు ఎక్కడ అంటూ ప్రశ్నలు గుప్పిస్తున్న నిరుద్యోగులను మభ్యపెట్టేందుకు జగన్ ఈ ఆటల అంశాన్ని తెరపైకి తెచ్చారని అంటున్నారు. అదే విధంగా ఆడుదాం ఆంధ్ర ఓపెనింగ్ ప్రోగ్రామ్ లో జగన్ రెడ్డి క్రికెట్ ఆడిన విషయంపై ట్రోలింగ్లు నడుస్తున్నాయి. ఆయన మంత్రి రోజాకు క్రికెట్ ఎలా ఆడాలో జగన్ రెడ్డి నేర్పిన విధానం కూడా చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. అయితే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో క్రికెటర్ అంబటి రాయుడు ఎందుకు రాలేదన్నది చర్చనీయాంశం అవుతోంది. జగన్ రెడ్డి పార్టీతో రాసుకొని పూసుకొని తిరుగుతున్న ఆయనను పిలవలేదా, లేకపోతే ఆయనే రాలేదా అన్నది మాత్రం సస్పెన్స్ గానే ఉంది. ఆడుదాం ఆంధ్రకు మంచి క్రేజ్ రావడానికి క్రికెటర్ అంబటి రాయుడు ఉపయోగపడతారు. అందులో సందేహం లేదు. ఇదే విషయాన్ని అధికారులు కూడా జగన్ కు సూచించారు. తీరా ఓపెనింగ్ కు మాత్రం ఆయన కనిపించలేదు. అంబటి రాయుడిని ఆహ్వానించలేదని తెలుస్తోంది. ఆయన వస్తే జగన్ రెడ్డిపై ఫోకస్ తగ్గిపోతుందని, అందుకే ఆయనను పిలవలేదని చెబుతున్నారు. జగన్ రెడ్డి ఈ ప్రోగ్రామ్ లో ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ముందే స్క్రిప్ట్ రెడీ అయింది. దానికి తగ్గట్లుగా షూట్ చేశారు. కోచింగ్ అందులో భాగం అని వైరల్ అయ్యాయి. అదే అంబటి వస్తే ఆయనపై ఫోకస్ ఉంటుంది. ఇది జగన్ రెడ్డికి ఇష్టం ఉండదని, అందుకే ఆహ్వానించలేదని చెబుతున్నారు. మరోవైపు వైసీపీలో తిరిగిన కొద్ది రోజులకే అక్కడ పరిస్థితి గురించి అంబటికి తెలిసిపోయిందని, తన దగ్గర ఉన్నదంతా నాకేసి వదిలేస్తారని అంచనాకు వచ్చి క్రమంగా దూరం అవుతున్నారన్న చర్చ కూడా నడుస్తోంది. ఎందుకు రాలేదో తెలుసుకునేందుకు మీడియా ప్రతినిధులు ఫోన్ చేస్తే అంబటి పిఏ ఆరోగ్యం బాగాలేదని చెప్పారు. కానీ ఆయన మాత్రం మాట్లాడేందుకు నిరాకరించారు.